జొన్నలు గోధుమలు ఇవి సోక్ చేశాను, నానబెట్టాను నేను. గోధుమలు ఎక్కువగా మనం గోధుమ పిండితోనే ప్రిఫర్ చేస్తాను చపాతీలకి వాటికి వీటికి. నేనైతే రా గోధుమ తీసుకుంటాను, ఎందుకంటే వీటిలో మస్తు ప్రోటీన్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి రా గోధుమలోనే. సో అందుకని ఇవన్నీ నేను సోక్ చేసుకున్నాను మార్నింగ్. మా ఇద్దరు అమ్మాయిలు స్కూల్ నుంచి వచ్చేసరికి రెడీగా స్నాక్స్ చేయడానికి అయితే తీసుకున్నాను. ఇవైతే నేను బిర్యానీలో అదే ముందు తీసుకున్నాను. ఇది ఆరోగ్యానికి మంచిది, బీన్స్ అంటారేమో, నాకైతే పేరు అయితే క్లారిటీగా లేదు. కానీ బిర్యానీలో కన్నా వీటిని నేను ఎక్కువగా వీళ్ళ స్నాక్స్ కానీ ఎక్కువగా నేను యూజ్ చేస్తాను. బయట మా పిల్లలు గోల్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు కిడ్స్. ఇది ఎక్కువగా నానబెట్టి ఇలా తోలు ఎమ్మటే ఊరు వచ్చేస్తుంది, అలాగా అవి పారేసేయాలి. ఫస్ట్లో నేనైతే తోలుతో సహా వేసేదాన్ని, తెలియదు నాకు. తర్వాత ఎవరో చెప్పారు తోలు తీసేయాలని, అలా తోలుతో సహా ఇలా కచ్చా వేసుకోవాలి. పేస్ట్ అయితే వద్దు. దీనిలో ఒక యాలక్కి 4 లవంగాలు. నేను ఐటమ్ చేసేది స్వీట్ హాటా, మీరు వీడియో లాస్ట్ వరకు చూసి చెప్పండి, ఓకేనా? లవంగాలు యాలక్కి వేసుకున్నాను కదా, అలా గ్రైండ్ చేసుకున్నాను మొత్తం పేస్ట్గా కాకుండా. ఇవి నేను తొక్కులు అవన్నీ ఒలిచేసేసాను. అయితే ఇవి చాలా పెద్ద పెద్దవి అయితే బాగా పిల్లలకి ఇంట్రెస్ట్ చూపించారు తినడానికి. కొంచెం వీటిని కూడా కచ్చా అనమాట. జస్ట్ ఒక్కసారి తిప్పుకోవాలి అంతే, మళ్ళీ పేస్ట్లా అయిపోతుంది, దాని ఫ్లేవర్ మారిపోతుంది లాస్ట్లో. అందుకని జస్ట్ ఒక తిప్పుడు మాత్రమే. తర్వాత పొయ్యి మీద పెట్టేసేసాను. ఆల్రెడీ నేను నీళ్ళు దీనిలో పోసేసాను. ఇవి ఇప్పుడు ఉడకనివ్వాలన్నమాట. ఒక కప్ అయితే వాటర్ పోసుకుంటాను. ఒక కప్ 2 కప్పులు అని కాదు, కొంచెం అవి డిప్ అయ్యే వరకు పోసుకోవాలి. యాక్చువల్లీ నేనేంటంటే స్పూన్లు అవి ఇవి కన్నా కొంచెం నేనైతే ఇది ఎక్కువ మ్యాష్ అనేది యూజ్ చేస్తాను వంటలు ఎక్కువగా. కలుస్తూ ఉంది అంటే అడుగున కూడా అంటకుండా ఇది బాగా మంచి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఏం అంటుకోదు, స్టార్టింగ్ కదా, దాన్ని ఇంకా వదిలేసేయండి, అలా ఉడకనివ్వాలన్నమాట. దీని మీద బాగా ఉడికేందుకు నేను నీళ్ళ కింద పెడతాను. మా పెద్ద పాప స్నానం చేస్తానండి, ఈ వర్షాకాలం కదా, వర్షాకాలం వచ్చేస్తుంది. సో అందుకని ఇప్పుడు దాకా చన్నీళ్ళే ప్రిఫర్ చేస్తారు మా పిల్లలు. అయితే ఏంటంటే కొంచెం ఇప్పటి నుంచి ఏంటంటే వాళ్ళు ఇప్పటికైనా చన్నీళ్ళు పోసుకుంటారు, కానీ మనం కేరింగ్గా ఉండాలి ఈ వర్షాకాలం చలికాలంలో. సో ఇలా అనమాట. ఇది ఎందుకంటే దాన్ని ఉడడానికి అనమాట, ఎటు పోకుండా దాని ఇదన్నమాట ఎటు. సో అందుకే నీళ్ళు పెట్టా, ఏ టైం ఇది ఉడుకుతుంది, నీళ్ళు తాగుతాయి, మా పెద్ద అమ్మాయి స్నానం చేసేస్తుంది. సో ఇది ఉడికిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. తర్వాత ఒక గిన్నెలో ఒక గుప్పెడు అనమాట పెసరపప్పు. పొట్టున పెసరపప్పు తీసుకోవచ్చు, ఇలా అయినా తీసుకోవచ్చు. యాక్చువల్గా నానబెట్టేదాన్ని, అంత టైం లేదు. నానబెట్టమైన ఇప్పుడు ఉడికిపోతాయి, దాన్ని వేసేస్తాను. పెసరపప్పుతో పాటు సేమియా కొంచెం చాలు, ఎందుకంటే పైన కొంచెం వాళ్ళకి ఏంటంటే ఇంట్రెస్ట్ రావాలి తినాలని. నెక్స్ట్ సబ్జా ఎక్కువే వేయాలి, ఏం కాదు. యాక్చువల్లీ సబ్జా అనేది చాలా బాగుంటుంది హెల్త్ పరంగా. ఇలా తీసుకున్న తర్వాత అవి డిప్ అయ్యే వరకు వాటర్ యాడ్ చేయండి. ఇది మన ఆయుధం అనమాట. అన్ని వేయాలంటే చాలా ఇది పెట్టేస్తాను నేను, అతుక్కోకుండా బాగా డిప్ చేసి. ఇది ఇలా చేసిన తర్వాత ఇది నానబెట్టాలి కొంచెం సేపు, పక్కన పెట్టేసుకున్నాను. జస్ట్ ఒక 5 మినిట్స్ చాలు. ఇలా ఉడుకుతూ ఉంటుంది అనమాట. అడగంటకుండా మనం తిప్పుకోవాలి అప్పుడు మధ్య మధ్యలో. జస్ట్ 5 మినిట్స్ అనమాట. 5 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత ఇవి పూర్తి నానక్కర్లేదు, దీన్ని పోసేసేయండి. దీన్ని మొత్తం వేసేసాను. ఇదైతే 1 మినిట్ మ్యాగీలో అయితే కాదు, ఎందుకంటే ఏదైనా ఎప్పుడైనా తొందరగా అయ్యేది బ్యాడ్ చేసేస్తుంది ఆరోగ్యానికి. ఇది కొంచెం సమయం పడుతుంది, టైం పడుతుంది. కానీ జొన్నలు, పెసరపప్పు, సేమియా, యాలకులు, లవంగాలు, సోయాబీన్స్ అంటారా వాటిని కలది. ఓకే, నెక్స్ట్ ఏం వేసాము, గోధుమలు, రా గోధుమలు. ఇవి గుడ్ హెల్త్ అండి, హెల్త్ పరంగా అయితే చాలా మంచిగా ఉంటాయి, మంచి చేస్తాయి, మంచి హై ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇది. అంటే ఆడపిల్లలు కానీ పెద్దవాళ్ళ కొద్దీ వాళ్ళకి మనం మంచిగా ఫుడ్ అందించాలన్నమాట. తల్లి ఇంట్లో ఉండి వాళ్ళు చదువుకోవాలి, గేమ్స్ ఆడాలి, పార్టిసిపేట్ చేయాలి రకరకాల ఈవెంట్స్. అందుకని ఏంటంటే మనం ఏంటంటే యాజ్ ఏ పేరెంట్స్గా వాళ్ళకి గుడ్ ఫుడ్ అనేది అందించాలి, మంచి హై ప్రోటీన్ అనేది. ఇదైతే రోజు డైలీ చేస్తానండి నేను ఇంట్లో. సాయంత్రం వాళ్ళు వచ్చేసరికి రెడీగా చేసి పెడతాను. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది, నేను స్టవ్ కూడా కట్టేసాను, అయినా అది ఉడుకుతుంది పైన. ఓకే, ఒకటి చూద్దాము. నైస్, చక్కగా ఉడికిపోయిందండి. అయితే స్వీట్ హాట్ అని క్లారిటీ అయితే ఇవ్వాలి కదా నేను మీకు. ఇది బెల్లం జ్యూస్ అంటే దగ్గర ఇది కరగబెట్టి బెల్లం కరగబెట్టి ఫ్రిడ్జ్లో స్టాక్ చేసుకుంటాను నేను. ఇది స్టైన్ అంతా నేను వడబోసుకుంటాను, తర్వాత కరగబెట్టేసి వడబోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను, ఎందుకంటే ఇంకా అప్పుడు చేయాలి కాబట్టి మనకి. సో ఇది స్టవ్ కట్టేసిన తర్వాతనే మనం యాడ్ చేసుకోవాలి. పైన పాలు పోసాం కాబట్టి ఒకసారి ఇరిగిపోతూ ఉంటుంది, నాకు భయం అనమాట. ఏంటంటే లాస్ట్లో నేను యాడ్ చేసుకుంటాను. జస్ట్ మన స్వీట్ అంటే మన టేస్ట్ తగ్గట్టు అనమాట. పిల్లలు ఎక్కువ స్వీట్ తింటే ఎక్కువ యాడ్ చేసుకొని, తక్కువ తింటే తక్కువ. యాక్చువల్గా ఏంటంటే తక్కువ అయితే బాగుంటుంది, ఎందుకంటే బెల్లంలో కూడా పంచదార కలిపేస్తున్నారు. యాక్చువల్లీ నాటు బెల్లం అయితే ఇంకా మంచిది, కలర్ చేంజ్ అవుతుంది చూసారా. ఓకే, నైస్. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి లాస్ట్లో, ఎందుకంటే దోషం అనమాట, దోషం పోతుంది అంటారు. ప్లస్ ఇంకా కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది రాక్ సాల్ట్ అండి, నేనైతే వైట్ సాల్ట్ అస్సలు ప్రిఫర్ చేయను వంటల్లో కూడా. కొంచెం రేట్ అయినా నేను రాక్ సాల్టే వాడతానండి, చాలా హెల్త్ మంచిది, బీపీ కంట్రోల్ చేస్తుంది. అది నాకు సంగతి.
లాస్ట్ ఏంటంటే కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఓకే, మనం దీనిలో సాల్ట్ యాడ్ చేసినప్పుడు లాస్ట్ కొంచెం ఫ్లేవర్ అనమాట. అలా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇంట్లో తీస్తాను నెయ్యి, బయట నెయ్యి అసలు వాడము. జస్ట్ అలా కొంచెం ఒక స్పూన్ ఫ్లేవర్ కోసం, జస్ట్ స్మెల్ బాగుంటుంది. లాస్ట్లో గార్నిష్ కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు వదిలేసేయండి. జస్ట్ కలర్ చేంజ్ అవడానికి బాగుంటుంది. ప్లస్ ఏంటంటే కుంకుమ పువ్వు వల్ల లాభాలు ఏందో నేను చెప్పగలేదు మీకు. స్పెషల్గా నాకు ఇద్దరు అమ్మాయిలే కాబట్టి నేను కుంకుమ పువ్వు ప్రిఫర్ చేస్తాను స్వీట్లలో దేనివైనా. సో ఇది అయితే ఐటమ్ అయితే లాస్ట్లో ఇంకా మనకి స్వీట్ అయ్యాం అనమాట. ఇంకేం చెప్పాలి అర్థం కనుక వీళ్ళకైతే తినిపించాలి. ఈ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ అయితే వేసాను, సబ్జాలు వేసాను, అవన్నీ ఇవన్నీ ఏదో అన్నీ వేసేసాను కదా, కానీ అన్నీ మంచిగా హెల్త్కి, అన్నీ మంచివి. మనం చేసిన దాన్ని బట్టి కూడా ఉంటుంది హెల్త్ అనేది. సో కొంచెం కష్టమైన ఆడపిల్లలకి మంచి ఫుడ్డే మీరు అందివ్వాలి, అదే మంచిది. ఎందుకంటే ఇది అనేది ఇప్పుడు మనం పెట్టేది వాళ్ళకి ఇప్పుడు రిజల్ట్ ఇవ్వదు, రేపు మ్యారేజ్ ఆఫ్టర్ పిల్లలు పుట్టింది అప్పుడు ఇది అనేది అప్పుడు చూపిస్తాను అనమాట. సో ఏంటంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకు ఇది మంచి ఫుడ్ అనమాట. సో ఇది ప్రిఫర్ చేయండి. నేను ఓట్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే ఓకే నేనైతే ఓట్స్ వేస్తాను కంపల్సరీగా, టేస్ట్ బాగుంటుంది. మంచి అది డైజెషన్ ఫుడ్ కదా, ఫైబర్ ఫుడ్ కాబట్టి ఈజీగా డైజెషన్ అవుతుంది. అది ఇంకా వీళ్ళకైతే స్కూల్ నుంచి రాగానే ఇదైతే నేను ప్రిఫర్ చేస్తాను. నైట్ అయితే నేను అన్నం కూడా వండను, చపాతీలో లేకపోతే ఓట్స్ ఏదో ఒకటి సంథింగ్ చేసేస్తాను అనమాట. ఓకే బాయ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. పెసరపప్పు చలవ, దీనిలో మనం బెల్లం జ్యూస్ కలిపాం కాబట్టి దానికి ఏమన్నా కొంతమంది గిట్టపోవచ్చు, జలుబులు గిలుబులు. ఆల్మోస్ట్ తక్కువ వేసుకుంటే బెటర్, ఎక్కువ వేసుకున్నా పర్వాలా, ఎందుకంటే మనం లాస్ట్లో లవంగాలు అవి కలిపాం కాబట్టి. సో నో ప్రాబ్లం, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.